my country, all Indians, my brothers and sisters. I love my country and I am proud of his rich and varied heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers, and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion in their well-being and prosperity, long life in my happiness. సో ఈరోజు రెండు విషయాలు ముఖ్యంగా యాజ్ యూజువల్గా మీరంతా బంద్ అనుకుంటున్నారు, కానీ గవర్నమెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఏదైనా మార్పు వస్తే కనుక మీకు ఇంటిమేట్ చేస్తాం. సో రేపు జరుగుతుంది. ఇంకా రెండవ విషయము, చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి, బర్త్డే ఈరోజు. వారు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తిలో ఒకరు. 10th ఇయర్లోనే ఆయన 10వ సంవత్సరంలోనే సంస్కృతం అభ్యసించడానికి కాశీ విశ్వవిద్యాలయానికి వెళ్తే అక్కడ జల్వన్వాలాబాగ్లో చాలామంది అసలు భాషారు. వాళ్ళ చెల్లించి ఆ విషయంలో ఆయన చెల్లించి 10వ సంవత్సరంలోనే ఆయన స్వతంత్ర ఉద్యమం సైడు మరలడం. తర్వాత ఆయన 15వ సంవత్సరం వచ్చే వరకే పూర్తిగా స్వతంత్రంలో పాల్గొని సొంత సైన్యాన్ని తయారు చేసిన ధీరుడు. ఆ కాలంలోనే బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన ధీరశాలి. మరియు యువతకు ఆయన సందేశం ఇచ్చింది ఏంటంటే, భారతదేశం కోసం ఆలోచన చేయకుండా పోరాడకుండా ఉంటే నీలో ప్రవహించేది నీరు మాత్రమే అని చెప్పిన వ్యక్తి. ఆ విషయాలు 10 మందికి పంచి అందరినీ జాగృతం చేస్తూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని ఆయన చెప్తాడు, నేను బ్రిటిష్ వాళ్ళ కోసం చంపైనా చంపుతాను కానీ వాళ్ళ చేతుల్లో నేను చావను అని చెప్పడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వస్తే ఒక పార్కులో ఉన్నారు అని చెప్తే పోలీసులు చుట్టుముట్టే, అంటే అప్పుడు తెల్లదొరు చుట్టుముట్టే ఫైట్ చేసి అయినా ముగ్గురిని హతమార్చిన తర్వాత ఆయన ఆల్రెడీ శపథం చేశాడు కదా, నేను వాళ్ళ చేతిలో చావునని లాస్ట్ బుల్లెట్తో ఆయన సూసైడ్ చేసుకున్నాడు. అటువంటి త్యాగశీలి ఆజాద్ గారు. ఆయన పేరు యాక్చువల్గా చంద్రశేఖర్. సో ఆజాద్ అనే దాన్ని ఆయన ఒక బిరుదుగా, ఒక మణిహారంగా, ఒక మణికంఠగా మార్చుకున్న వ్యక్తి వారు. సో వారు ఈరోజు 120వ బర్త్డే. సెంట్రల్లో ఈరోజు వారి స్మారకాన్ని మన ప్రధానమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరుగుతుంది ఈరోజు. సో ఇలాంటివి ఇక అప్పుడు తెల్లదొరల కోసం పోరాడు, ఇప్పుడు మన కోసం మనమే పోరాడు. నిస్వార్థంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దేశం కోసం మీరు చేయనక్కర్లేదు. మీకోసం మీరు పోరాడుకుంటే నిజంగా మీరు దేశ సేవ చేసినట్టే. మార్క్స్ కానీ మీలో ఖచ్చితత్వం కానీ ఇవి కానీ లేకపోతే కన్నా మీ లైఫ్లో వన్నే అనేది ఉండదు. వన్నే తీసుకురావాలి అంటే కాలేజీకైనా, మీకైనా, మీ ఇంటికైనా మొదట సెల్ఫ్ డిసిప్లైన్ అవసరం. ఆ సెల్ఫ్ డిసిప్లైన్ లేకుండా ఏమీ చేయలేము. ఆ విధంగా మన చంద్రశేఖర్ ఆజాద్ గారు భారతదేశం కోసం పోరాడిన ఇక నుంచి మనకు అన్ని వర్ధంతులు, జయంతులు ఇంకా వస్తూనే ఉంటాయి. నిన్ననే
మన పింగళి వెంకయ్య గారు పతాకము రూపొందించారు, యాక్సెప్ట్ చేసిన దినం మీద. తర్వాత 25వ తారీఖు ఖాదీ వస్త్రాలకు చేనేతకు ఉద్యమకారుడు వారిని అధికారికంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించమని నిన్ననే సర్కులర్ జారీ చేయబడింది. సో వారి ఫోటో అది ప్రయత్నం చేస్తాను రేపు 25వ తారీఖు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీలో ఎటు మనం టెక్నికల్ చదువుతున్నాము, ఇది కూడా నేర్చుకుంటే రేపు ఫ్యూచర్కి పనికి వస్తుంది ఖచ్చితంగా. కావాల్సిన ఒకటే ఖాళీగా అటెండ్గా ఉండండి, అన్ని క్లాసులు వినండి. టయానికి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరికైతే పీడీ ఉంటుందో ఆ టైం వాళ్ళు మాత్రమే బయటకు రండి, ప్రతిసారి చెప్పించుకోవద్దు. ఇక ఈరోజు హాఫ్ డే నుంచి కూడా మొత్తం మనం క్లీన్ చేసుకొని మన రేపటి పేటీఎంకు మనం సిద్ధమవుదాం. అండ్ అందరూ అటెండ్ కావాల్సింది కోవడమైన మీ పేరెంట్స్ కూడా చెప్పండి. హ్యావ్ ఎ నైస్ డే. Sava Shubha